హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఓఎంజీ ఓ మంచి గోస్ట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. స్టోరీలోకి వెళ్లే ముందు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. కట్ చేస్తే అది 1970వ సంవత్సరం. ఒక కపుల్ ఒక పాపని కిడ్నాప్ చేసి ఓ పెద్ద భవనంలోకి షెల్టర్ కోసం వెళ్తారు. ఆ భవనంలో ఎవరు ఉండరు. ఆ భవనం యొక్క ఓనర్ యుఎస్ లో ఉంటాడు. ఆ భవనంలోని వాచ్మెన్ ని వీళ్ళిద్దరు కొట్టి అక్కడ ఉన్న ఒక ఫోన్ లో నుంచి ఆ పాప పేరెంట్స్ కి కాల్ చేసి మీ పాపని కిడ్నాప్ చేశామని ₹1,00,000 ఇస్తే ఏం చేయకుండా వదిలేస్తామని బెదిరిస్తారు. ఆ డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఫోన్ లో వీళ్ళు కిడ్నాప్ అని చెప్పడం ఆ భవనంలో ఒక దెయ్యం వింటుంది. మొదటిగా ఆ ఇద్దరిలో ఉన్న అమ్మాయిని ఆ దెయ్యం ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఘోరంగా చంపేస్తుంది. తర్వాత రెండవ అతన్ని కూడా ఆ దెయ్యం ఘోరంగా చంపేస్తుంది. ఈ దెయ్యంకి ఎవరైనా కిడ్నాప్ చేశారంటే అస్సలు నచ్చదు, వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తుంది. కట్ చేస్తే ప్రెజెంట్ ఇయర్ 2023కి కథ వస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినందుకు ఒక నలుగురిని పోలీసులు పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టుంటారు. ఎస్ఐ వచ్చి ఆ నలుగురు చేసినవి చిన్న చిన్న పనులని వాళ్ళని మందలించి అక్కడి నుంచి పంపించేస్తారు. ఈ నలుగురు ఎవరంటే చైతన్య, పావురం, లక్ష్మణ్ ఇంకా రజియా. అసలు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లారంటే చైతన్య వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగుండదు, హాస్పిటల్ కి డబ్బులు అవసరం ఉండగా వాళ్ళ పొలాన్ని కూడా ఎమ్మెల్యే అయిన వాళ్ళ మామయ్య లాక్కునేస్తాడు. దాని గురించి అడగడానికి వాళ్ళ మామయ్య ఇంటికి అడగ్గా తిట్టి కొట్టి పంపించేస్తాడు. అందుకు వాళ్ళ మామయ్య మీద కోపంతో అక్కడున్న పేడను తీసుకొని బయట ఉన్న వాళ్ళ మామయ్య ఫ్లెక్స్ మీద ఆ పేడతో కొడతాడు. అక్కడున్న పోలీసులు చూసి చైతన్యాన్ని అరెస్ట్ చేస్తారు. ఇంకా భూత మంత్రికుడైన పావురం వాళ్ళ నాన్న దగ్గర నుంచి మంత్రాలు నేర్చుకునేటప్పుడు సగం మంత్రాలు నేర్చుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా చనిపోతారు. దాంతో అటు చదువుకోక ఇటు మాంత్రికుడిగా కూడా అవ్వకుండా డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. చేసిన అప్పుల వల్ల అప్పులిచ్చిన వాళ్ళు పావురంని కొట్టడానికి తరుముకుంటూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అక్కడున్న పోలీస్ జీప్ పైన ఉచ్చిపోస్తాడు. దాంతో పావురంని పోలీసులు అరెస్ట్ చేస్తారు. లక్ష్మణ్ ఇంకా రజియా సంగతి ఏంటంటే రజియా వాళ్ళ ఇంట్లో తనకి ఇష్టం లేని పెళ్లిని చేస్తుంటారు. రజియా వాళ్ళ ఫాదర్ చాలా అప్పులు చేస్తుండడంతో ఆ అప్పులన్నీ తీర్చడానికి దుబాయ్ నుంచి ఓ ముసలోడు వచ్చి రజియాని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ముసలోడిని పెళ్లి చేసుకోలేక రజియా ఇంట్లో నుంచి పారిపోయి వస్తుండటంతో వాళ్ళ మనుషులు రజియా వెనకాల తరుముతూ వస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న లక్ష్మణ్ బైక్ ఎక్కి చాలా ఫాస్ట్ గా వస్తూ ఉండటంతో వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ జీప్ ని డాష్ ఇస్తారు. దాంతో వీళ్ళిద్దరిని కూడా పోలీసు అరెస్ట్ చేస్తారు. వీళ్ళ నలుగురు కథలు విన్నాక అక్కడున్న చైతన్యకి ఒక ఆలోచన వస్తుంది. మనందరికీ సమస్యలు వేరైనా అవసరమైతే ఒకటేనని, అందరికీ డబ్బులు చాలా అవసరమని, నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందని, ఎమ్మెల్యే అయిన మా మామయ్యకి ఒక కూతురు ఉందని, తన పేరు కీర్తి అని, మనము కీర్తిని కిడ్నాప్ చేసి మా మామయ్యని బెదిరించి డబ్బులు తీసుకొని మన మోటార్లు తీసుకుందామని, ఇలాగైనా మన సమస్యలు తీరుతాయని మిగతా ముగ్గురిని చైతన్య ఒప్పిస్తాడు. కిడ్నాప్ కి ఒక వెహికల్ అవసరం కాబట్టి పావురం అప్పు చేసిన ఒక రౌడీ దగ్గరికి వెళ్లి రజియాని ఆ రౌడీ దగ్గరికి పంపించి డైవర్ట్ చేసి అతని దగ్గర ఉన్న కారుని అయితే కొట్టేస్తారు. కట్ చేస్తే ఈ నలుగురు మారు వేషాలు వేసుకొని ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడున్న వాళ్ళందరికీ మత్తు మందు చల్లి కీర్తికి కూడా మత్తిచ్చి తను ఎత్తుకొని కారు డిక్కీలో వేసి అక్కడి నుంచి అయితే ఈ నలుగురు కీర్తిని కిడ్నాప్ చేసి సిటీకి దూరంగా వెళ్ళిపోతారు. చైతన్యకి ఒక లాయర్ ఫ్రెండ్ ఉంటాడు. అతను రీసెంట్ గా ఒక కేసు వాదిస్తున్నాడని, ఆ కేసు ఒక పెద్ద ప్యాలెస్ కు సంబంధించిందని, ఇద్దరు వ్యక్తులు ఆ ప్యాలెస్ కోసం గొడవ పడుతూ కోర్టులో కేసు వేశారని, ఆ కేసు అయ్యేంత వరకు ఆ ప్యాలెస్ లో ఎవరు ఉండరని, అందుకే పార్టీ చేసుకోవాలని చెప్పి ఆ ప్యాలెస్ తాళాలు మా ఫ్రెండ్ లాయర్ దగ్గర తీసుకున్నానని, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నామని చైతన్య మిగతా వాళ్ళందరికీ చెప్తారు. కానీ ఆ ప్యాలెస్ పిశాచిపురంలో ఉంటుంది. అక్కడున్న పావురం ఈ పిశాచిపురం కి చాలా బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని, ఇక్కడంతా పేరుకు తగ్గట్టే ఈ ఊర్లో పిశాచాలు ఉన్నట్టు టాక్ అని, ఈ ఊర్లోకి వెళ్ళొద్దని ఎంత చెప్పినా మిగతా ముగ్గురు చాలా లైక్ తీసుకుంటారు. పావురం మాట వినకుండా వీళ్ళు ఆ ప్యాలెస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ దారిలో అంత అర్ధరాత్రి టైంలో చాలా మంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఆ ఊర్లో నిజంగా పిశాచాలు ఉన్నాయని వీళ్ళందరికీ అర్థమవుతూ భయపడుతూ ఉంటారు. సడన్ గా ఒక అతను కారుకి అడ్డం రావడంతో ఆల్మోస్ట్ గుద్దేంత పని అవుతుంది. ఎలాగోలా తప్పించుకుని ఆ ప్యాలెస్ లోకి అయితే వెళ్ళిపోతారు. ప్యాలెస్ లోకి వెళ్ళగానే కీర్తిని ఒక కుర్చీకి కట్టేసి హాల్లో నలుగురు డిస్కషన్ పెడతారు. వీళ్ళ డిస్కషన్ లో కిడ్నాప్ అనే పదం కూడా వినిపిస్తుంది. ఆ కిడ్నాప్ అని వినగానే ఆ ప్యాలెస్ లో ఉన్న దెయ్యం వస్తుంది. చైతన్య ఇంకా లక్ష్మణ్ వేరే ఊరు వెళ్లి అక్కడ నుంచి కాయిన్ బాక్స్ లో నుంచి ఎమ్మెల్యే అయిన వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి డబ్బులు అడగాలని ప్యాలెస్ లో నుంచి కారులో వెళ్ళిపోతారు. రజియా ఇంకా పావురం మాత్రమే ప్యాలెస్ లో ఉంటారు. రజియాకి మేడ పైన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తుండగా దెయ్యం రజియాని ట్రాప్ చేసి ఒక రూమ్ లోకి రప్పిస్తుంది. ఇంతలో పావురం రజియాని పిలవడంతో ఆ దెయ్యం ఏం చేయకుండా కాసేపు బ్రేక్ తీసుకుంటుంది. కట్ చేస్తే చైతన్య ఇంకా లక్ష్మణ్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మీ కూతురు కీర్తిని మేమే కిడ్నాప్ చేశామని, మాకు రేపటికల్లా 4 కోట్లు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేని బెదిరిస్తారు. మీరు అడిగిన విధంగా 4 కోట్లు ఇస్తానని, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందని ఏదో చెప్పబోతుంటాడు. కానీ లక్ష్మణ్ ఇంకా చైతన్య అసలు వినరు.
ఎలాగైనా రేపు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఫోన్ పెట్టేసి తిరిగి ప్యాలెస్ కి బయలుదేరతారు. ఈలోగా ప్యాలెస్ లో ఉన్న కీర్తికి స్పృహ వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కీర్తిలో ఆల్రెడీ ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని వదిలించడానికే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే భూత వైద్యుడిని పిలిపించి 9 రోజుల పూజ చేపిస్తూ ఉంటాడు. కానీ చివరి రోజైన 9వ రోజు వీళ్ళు కిడ్నాప్ చేసి కీర్తిని తీసుకొని వచ్చేస్తారు. కీర్తి చేతికి ఒక తాయెత్తు కట్టి ఉండడంతో తన శక్తులన్నీ బయటకు రాకుండా ఉంటాయి. కీర్తి పెద్ద పెద్దగా అరవడంతో పావురం ఇంకా రజియా అక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నావని చెప్పి పావురం తెగరచ్చిపోయి కీర్తి తలపైన ముట్టికాయలు టప్పి టప్పని వేస్తూ ఉంటాడు. తను కట్లు ఇప్పుకోగానే ఈ పావురంకి మూడిందని కీర్తి సైలెంట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ ప్యాలెస్ లో ఉన్న దయ్యం కీర్తి దగ్గరికి వస్తుంది. ఈ ప్యాలెస్ నాదని, ఈ ప్యాలెస్ లో ఒకే ఆత్మ ఉండాలని, రెండో ఆత్మ ఉండకూడదని వెళ్ళిపోమని కీర్తిని ఆ దయ్యం అరుస్తుంది. ఈలోగా అక్కడ ఎవరో తలుపు కొట్టడంతో ఈ దయ్యం వెళ్ళిపోతుంది. పావురం ఇంకా రజియా డోర్ ఓపెన్ చేసి చూడగా వచ్చింది ఎవరో కాదు. దారిలో వీళ్ళని లిఫ్ట్ అడుగుతుంటే వీళ్ళు ఆల్మోస్ట్ అతన్ని కారుతో గుద్దబోయిన వ్యక్తే. నా పేరు ఆత్మారావు అని, నా కారు చెడిపోయిందని, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏమీ లేవని, ఇక్కడ వన్ డే స్టే చేయొచ్చా అని చెప్పి ఆత్మారావు ప్యాలెస్ లోపలికైతే వచ్చేస్తాడు. పావురం ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ తో ఆత్మారావు మాట్లాడుతూ ఉండగా లక్ష్మణ్ ఇంకా చైతన్య ప్యాలెస్ కి వస్తారు. ఆత్మారావుని చూసి ఈ నలుగురు ఇతను ఖచ్చితంగా ఒక దయ్యమేనని ఆత్మారావుని చూసి భయపడుతూ ఉంటారు. ఆత్మారావు దయ్యమా కాదా అని చెప్పి ఈ నలుగురు టెస్ట్ చేయాలనుకుంటారు. దానికోసం భూతాల గురించి బాగా తెలిసిన పావురంని మిగతా ముగ్గురు సలహా అడుగుతారు. అసలు అవతలున్నది దెయ్యమని మనం ఎలా తెలుసుకోవాలి అని పావురంని అడగ్గా దానికి 3 పద్ధతులున్నాయని, మొదటి పద్ధతి మనము ఏదైనా పొదునైన కత్తితో ఆ దెయ్యానికి గాయం చేస్తే రక్తం రాకపోతే అది దెయ్యమని, లేకపోతే మనిషని. రెండవ పద్ధతిలో ఆ దెయ్యం ఎవరినన్నా చూసి మోజుపడినప్పుడు, ఆ దెయ్యంలో కామవాంఛలు ఏర్పడినప్పుడు ఆ దెయ్యం యొక్క కాళ్ళు వెనక్కి తిరుగుతాయని. ఇక చివరిదైన 3వ పద్ధతి ఆ దెయ్యానికి ఎర్రటి రక్తాన్ని చూపిస్తే దగ్గరకొచ్చి ఆ రక్తాన్ని నోటితో జువ్వుకుంటుందని. ఇలా ఈ 3 పద్ధతుల ద్వారా మనము అవతలున్నది దెయ్యమో కాదో తెలుసుకోవచ్చని పావురం చెప్తాడు. వెంటనే వీళ్ళు మొదటి పద్ధతిని ఆత్మారావు మీద ప్రయోగించడానికి చూస్తారు. ఇదంతా కీర్తిని బంధించిన రూమ్ లోనే వాళ్ళు డిస్కస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతకీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళందరూ ఓ దెయ్యం పక్కనే ఇంత డిస్కషన్ పెడతారు. వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ప్యాలెస్ లో ఉండే ఆత్మ కీర్తి దగ్గరికి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కీర్తికి మళ్ళీ ఆ దయ్యం చెప్తుంది. నాకై నేను ఇక్కడికి రాలేదని, వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారని కీర్తి చెప్పగా, అయితే ముందు వాళ్ళని చంపేసి తర్వాత నీ సంగతి చూస్తానని ఆ దయ్యం అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కీర్తి ఆ దయ్యానికి ఒక సలహా ఇస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఈ ప్యాలెస్ కు వచ్చిన వాళ్ళందరినీ చంపి ఏం సాధించావని, ఒక్కసారి ఒక మానవ శరీరాన్ని ఆవహించి చూడని, చాలా బాగుంటుందని ఆ దయ్యానికి లేని ఆశని కల్పిస్తుంది. మనుషులు భయపడినప్పుడు చాలా వీక్ అయిపోతారని, ఆ సమయంలో వాళ్ళ శరీరాన్ని మనం చాలా సులువుగా ఆవహించవచ్చని కీర్తి ఆ దయ్యానికి చెప్తుంది. ఆ నలుగురు ఆత్మారావు మీద మొదటి పద్ధతిని ప్రయోగించడానికి అక్కడున్న కొన్ని బీరు బాటిల్ ని పగలకొట్టి వాష్రూమ్ లో వేస్తారు. ఆత్మారావు వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు పవర్ తీసేస్తారు. ఆత్మారావు చూసుకోకుండా ఆ గాజు పులుకుల మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడున్న దెయ్యం ఆ గాజు పులుకుల్ని పక్కకు జరిపిస్తుంది. ఆ గాజు పులుకులు వాటంతటికి అవే పక్కకి వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న పావురం ఇదంతా చూసి నిజంగా ఈ ఆత్మారావుకి శక్తులున్నాయని అనుకుంటాడు. ఈ విషయం పావురం మిగతా వాళ్ళకి చెప్పగా వీళ్ళందరూ ఆత్మారావుని పిలిపించి ఒక కత్తితో అతన్ని గాయపరచాలని చూస్తారు. కానీ ఆత్మారావు నేను ఒక మెజిషియన్ అని, కావాలంటే నా శక్తులు చూపిస్తానని అక్కడ కూర్చొని ఏదో మ్యాజిక్ చేయబోతాడు. కానీ అక్కడున్న దెయ్యం ఆత్మారావు వెనకాల ఉన్న వస్తువులన్నీ గాల్లోకి లేపుతుంది. ఈ నలుగురు నిజంగా ఆత్మారావుకి పవర్స్ ఉన్నాయని చెప్పి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజానికి ఆత్మారావు ఒక డమ్మీ మ్యూజిషియన్. ఆత్మారావు ఏదో వీళ్ళని ఇంప్రెస్ చేయాలని ఏదో ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో 4 కోట్ల రూపాయలు రెడీ చేసుకుని ఉంటారు. కానీ ఎమ్మెల్యే బామ్మర్ది కీర్తిని ఎలాగైనా తీసుకురావాలని చెప్పి అక్క చనిపోయిన తర్వాత తనని సొంత బిడ్డలా చూసుకుంటానని అక్కకి మాటిచ్చానని వాళ్ళ బావకైతే చెప్తాడు. కానీ ఇంకా మన కీర్తికి పట్టిన దెయ్యం వదలాలంటే ఈ రోజు 9వ రోజు ఖచ్చితంగా చివరి పూజ చేపించాలని, లేకపోతే చాలా ప్రమాదం అని, ఎలాగైనా తను ఎక్కడుందో తెలుసుకుంటానని ఎమ్మెల్యే బామ్మర్ది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ప్యాలెస్ లో ఈ నలుగురికి ఇంకా ఆత్మారావు దెయ్యమా కాదా అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. రెండవ పద్ధతిని ఆత్మారావు మీద ప్రయోగించాలని చెప్పి రజియాని చాలా అందంగా తయారు చేసి ఆత్మారావు టెంప్ట్ అయ్యేలా చేస్తారు. రజియాని చూసి ఆత్మారావు సొంగ కార్చుకుంటూ టెంప్ట్ అయిపోతూ ఉంటాడు. కానీ అతని కాళ్ళు వెనక్కి తిరగవు. ఈ రెండవ పద్ధతి కూడా ఫెయిల్ అవడంతో మూడవ పద్ధతి అయిన రక్తాన్ని చూపించి ఆత్మారావుని టెస్ట్ చేయాలని పావురం చేతికి గాయం చేస్తారు. దాంతో పావురం చేతి నుంచి రక్తం విపరీతంగా వస్తుంది. అదే టైంలో ఆత్మారావు బాత్రూమ్ లో ఉండగా
అక్కడున్న అద్దం పగిలి అందులోంచి దెయ్యం రావడంతో ఆ బాత్రూమ్ లో అక్కడున్న ట్యాప్ లో నుంచి రక్తం రావడంతో ఆత్మారావు భయపడిపోయి అక్కడి నుంచి పరిగిస్తూ రక్తం రక్తం అంటూ హాల్లోకి పరిగెత్తాడు. అదే టైంలో పావురం కూడా రక్తం కార్చుకుంటూ అక్కడ ఉండడంతో తన కోసమే ఆత్మారావు పరిగిస్తూ వస్తున్నాడని చెప్పి అందరూ భయపడిపోతారు. పావురం చేతుకున్న రక్తం గాల్లో లేస్తూ ఆ రక్తం కీర్తి ఉన్న రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది. ఆత్మారావుని నువ్వు దెయ్యం కాదా అని నలుగురు అడగ్గా నేను దెయ్యమేంటి స్వామి అని చెప్పి రక్తం అంతా ఆ రూమ్ లోకి వెళ్తుంది, పదండి చూద్దామని ఆత్మారావు నలుగురిని తీసుకొని ఆ రూమ్ లోకి వెళ్లి చూడగా ఆ రక్తాన్ని అక్కడున్న కీర్తి తాగేసి ఉంటుంది. కానీ కీర్తి చేతికున్న తాయెత్తు తన చేతికి కట్టు కట్టేటప్పుడు ఎప్పుడో ఊడి పక్కన పడిపోయి ఉంటుంది. దాంతో కీర్తి ఆ కిడ్నీని విరక్కొట్టి తనలో ఉన్న దెయ్యం విశ్వరూపాన్ని వీళ్ళ నలుగురికి చూపిస్తూ వీళ్ళని తెగ భయపెడుతుంది. ఈ నలుగురు ఎవరికోలు భయపడి తలా దిక్కున వెళ్లిపోతారు. కట్ చేస్తే ఎమ్మెల్యే బామర్ది కీర్తికి భూతం వదిలించడానికి ఆల్రెడీ ఒక భూత మాంత్రికుడు చేత పూజలు చేపిస్తుంటారు కదా, అతని దగ్గరికి వెళ్తాడు. అతను రాగానే ఆ మాంత్రికుడు అమ్మవారికి పూజలు చేశామని, ఇవాళ 9వ రోజు చాలా ముఖ్యమని, నువ్వు చెప్పిన విధంగానే కీర్తికి దెయ్యం పట్టేలా చేశానని, ఇవాళ వెళ్లి 9వ రోజు పూజ పూర్తి చేయంగానే కీర్తిలో నుంచి ఆత్మ వెళ్తూ తన ప్రాణాన్ని తీసేస్తుందని ఆ భూత మాంత్రికుడు ఎమ్మెల్యే బామర్దికైతే చెప్తాడు. నిజానికి ఆస్తి కోసం కీర్తిని చంపడానికి ఎమ్మెల్యే బామర్దే ఇదంతా చేయిస్తాడు. కానీ కీర్తి ఇప్పుడు లేదని, తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ మాంత్రికుడికి చెప్పగా ఆ మాంత్రికుడు అతన్ని చంపినంత పనిచేస్తాడు. ఈ వాడ దాటితే ఆ కీర్తిలో ఉన్న దెయ్యం తిరిగి నా మీదకే వస్తుందని, నన్ను చంపేస్తుందని, ఎలాగైనా ఇవాళ కీర్తిని పట్టుకొని ఆ పూజ చేసి తనని చంపేయాలని ఆ ఎమ్మెల్యే బామర్దికి చెప్పగా వాళ్ళకు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడో రామాపురం నుంచి కాల్ వచ్చిందని, మనం అక్కడికి వెళ్ళి వెతుకుదామని చెప్తాడు. మాంత్రికుడు నేను కూడా వస్తానని చెప్పి అతన్ని తీసుకొని కీర్తిని వెతకడానికి బయలుదేరతారు. కట్ చేస్తే కీర్తి ప్యాలెస్ లో ఒక్కొక్కరు ఒక్కో మూలన దాక్కోవడంతో తనని కొట్టిన పావురంని ఓ ఆట ఆడుకుంటుంది. ఇంకా అక్కడికి వచ్చిన ఆత్మారావును కూడా ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఈ నలుగురు భయపడుతూ హాల్లోకి వచ్చేయగా పావురం వాళ్ళ నాన్న మంత్రించిన బూడిద తన దగ్గర ఉండడంతో కీర్తి హాల్లోకి రాకుండా ఆ బూడిదతో ఒక రేఖ గీసి కాసేపు కీర్తిని రాకుండా ఆపుతాడు. కీర్తి పైన మంత్రించిన నీళ్ళని పావురం చల్లడంతో కీర్తి స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. దీంతో దెయ్యాన్ని ఆపగలిగామని ఈ నలుగురు ఎగురుతూ ఉండడంతో, కానీ వాళ్ళ వెనకాల ఉన్న రజయాకి ప్యాలెస్ లో ఉన్న దెయ్యం ఆల్రెడీ ఆవహించుంటుంది. కొత్తగా వచ్చిన రజయ శరీరాన్ని చూసి ఆ దెయ్యం చాలా మురిసిపోతూ ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే, కానీ ఏం తెలియనట్టు రజియా ఈ నలుగురితోనే ఉంటుంది. కట్ చేస్తే స్పృహ తప్పి పడిపోయిన కీర్తిని ఒక టేబుల్ మీద కూర్చోపెట్టి పావురం తన దగ్గర ఉన్న మంత్రించిన ఎముకతో తనకి తన గతమంతా మర్చిపోయేలా చేసి తను నా వశం చేసుకుంటానని చెప్పి పావురం ఆ ఎముకతో కీర్తి పైన మంత్రించడంతో కీర్తి కూడా తన వశం అయిపోయినట్టు నటిస్తుంది. పావురం వశం అయిపోయినట్టు బిహేవ్ చేస్తుంది. ప్రస్తుతానికి రజియాని కీర్తిని తీసుకొని వెళ్లి వేరే బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పి వీళ్ళందరూ వేరే రూమ్ లో నిద్రపోతారు. కానీ అక్కడున్న ఆత్మారావుకి నిద్ర పట్టదు. తను వచ్చినప్పటి నుంచి రజియాని సైట్ కొడుతూ ఉంటాడు. ఈ పావురం దగ్గర ఉన్న మంత్రించిన ఎముకతో రజియాని తన వశం చేసుకుని పెళ్లి చేసుకుందామని చెప్పి ఎగేసుకుంటూ రజియా కీర్తి ఉండే రూమ్ లోకి వెళ్లి రజియా పైన ఆ ఎముకతో మంత్రిస్తూ ఉంటాడు. కానీ పక్కనున్న కీర్తి లేస్తుంది. కానీ రజియాతో పాటు కీర్తి కూడా ఆత్మారావు వశమైనట్టు నటిస్తారు. నిజానికి వాళ్ళిద్దరు దెయ్యాలు వాళ్ళకి వశమైనట్టు నటించడంతో ఆత్మారావుని దుప్పటి కప్పి మరి ఓ రేంజ్ లో కుమ్మి ఎక్కడే అలా పగల కొట్టి బయటికి పంపిస్తారు. ఆత్మారావు అవతారం చూసి తప్పుగా అర్థం చేసుకున్న పావురం తనకు కూడా అది కావాలని, తనకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కావాలని ఎగేసుకుంటూ మళ్ళీ వాళ్ళ రూమ్ లోకి వెళ్లి ఆత్మారావు కన్నా బీభత్సంగా కోటింగ్ తిని బయటకు వస్తాడు. వీళ్ళిద్దరికి బీభత్సంగా దెబ్బలు తగలడంతో చైతన్య ఇంకా లక్ష్మణ్ కూడా ఏమైంది అని అడుగుతూ ఉండగా కీర్తి ఇంకా రజియా ఇక దెయ్యాలుగా మారిపోయి అక్కడ మెట్లు దిగుతూ వస్తారు. ఈ రెండు దెయ్యాలను చూసి ఆ నలుగురు గజ్జగజ్జ వణికిపోతారు. ఈ నా కొడుకుల్ని ఏం చేయాలి అని చెప్పి ఆ రెండు దెయ్యాలు మాట్లాడుకుంటూ నోట్లో చేయి పెట్టి గుండెకాయని లాగేయాలని, నా పేగులనంతా కొరికేయాలని చెప్పి ఆ నలుగురిని మాటలతోనే భయపించేస్తారు. ఇంత గందరగోళంలో సడన్ గా ఎవరో ఆ ప్యాలెస్ తలుపులు కొడతారు. ఎవరా అని ఓపెన్ చేసి చూడగా పావురం అప్పు తీసుకున్న రౌడీ ఇంకా ఆ రౌడీ దగ్గరే వీళ్ళు కార్ కొట్టేసి వచ్చేస్తారు. ఆ కార్ లో ఉన్న GPS ఆధారంగా ఆ రౌడీ వెతుక్కుంటూ ఈ ప్యాలెస్ కు వస్తారు. ఆ రౌడీలంతా లోపలికి వచ్చి చూడగా అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. ఏం జరుగుతుందిరా అని అడగ్గా, అన్నా మేము వీళ్ళని కిడ్నాప్ చేసామన్నా, మాకు డబ్బులు రాగానే మీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పగా అసలు కిడ్నాప్ చేసిందే నేనని మీరందరూ పక్కకి వెళ్ళిపోండి ఆ రౌడీ ఆ నలుగురిని భయపిస్తాడు.
కానీ వెంటనే కీర్తి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి 4 కోట్లు కాదు 20 కోట్లు కావాలని బెదిరిస్తాడు. ఆ రౌడీ చేస్తే ఓవర్ యాక్షన్ చూడలేక ఆ 2 దయ్యాలు ఆ రౌడీని ఓ రేంజ్ లో కొడతాయి. అసలు వీళ్ళకి ఏమైందిరా అని ఆ రౌడీ ఆ నలుగురిని అడుగుతూ ఉండగా రజియాలో ఆవహించిన దయ్యం తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కిడ్నాప్ వల్లే నా కుటుంబం నాకు దూరం అయిందని చెప్పి జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఈ దయ్యమైన అమ్మాయిని ఓ బ్రిటిష్ అధికారి కిడ్నాప్ చేసి ఈ ప్యాలెస్ లోనే బంధించి ఉంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని చేస్తూ ఉంటారు. అతన్ని ఆ పోరాటాన్ని ఆపడానికి ఆ బ్రిటిష్ అధికారి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడంతో వాళ్ళ నాన్న పిచ్చోడైపోయాడని అమ్మాయి కోసం ఎత్తుకుతున్నారని తెలుస్తుంది. ఇంకా తన కూతుర్ని ఇచ్చేస్తే ఆ పోరాటాన్ని ఆపేస్తామని బ్రిటిష్ అధికారికి ఒక అతని చేత చెప్పి పంపిస్తాడు. అయినా కూడా ఆ బ్రిటిష్ అధికారి మరోసారి పోరాటం చేయాలంటేనే భయపడాలని ఆ అమ్మాయిని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఆ బ్రిటిష్ అధికారి ఆ ప్యాలెస్ బయటికి రాగానే అక్కడున్న బ్రిటిష్ జెండా ఊడిపడి తన గుండెల్లో గుచ్చుకొని చనిపోతాడు. ఇంతటితో ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయి తను ఇప్పటి నుంచి దెయ్యంగా మారి ఆ ప్యాలెస్ లోనే ఉంటుందని తన ఆత్మ ఉంటుందని చెప్తుంది. కట్ చేస్తే ఎమ్మెల్యే బామ్మర్ది ఇంకా మాంత్రికుడు ఈ ప్యాలెస్ అడ్రస్ తెలుసుకొని ఈ ప్యాలెస్ లోకి వచ్చి ఆ 2 దయ్యాల్ని బంధించేస్తాడు. కీర్తిని ఇంకా రజియాని ఓ బొమ్మలో బంధించి ఆ బొమ్మని మంటల పైన వేలాడదీయడంతో విలవిలలాడతాయి. కానీ ఆ దయ్యాలు ఆవహించిన కీర్తి ఇంకా రజియా శరీరాలు కూడా కాలిపోతాయి అనే ఈ నలుగురు చాలా భయపడిపోయి ఎలాగోలా ఆ బొమ్మని ఆ మంటల నుంచి తీసేస్తారు. ఆ మాంత్రికుడు మనుషులతో పోరాడి ఆ బొమ్మని ఆ మంటల పై నుంచి తీసేస్తారు. ఆ బొమ్మని తీసేయడంతో రజియాలో ఉన్న ఆత్మ కూడా కీర్తిలోకి వెళ్ళిపోతుంది. కీర్తిలో 2 దయ్యాలు వచ్చి మరింత శక్తివంతంగా మారి మొదటిగా తన మామయ్యని చంపేస్తుంది. తర్వాత మాంత్రికుడు మనుషులందరినీ చంపేసి మాంత్రికుడిని కూడా చంపేస్తుంది. వీళ్ళందరినీ చంపేసిన తర్వాత ఆ కీర్తిలో ఉన్న దయ్యం బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో కీర్తి ఇంకా రజియా సేఫ్ అయిపోతారు. ఇదంతా తెలుసు ఎమ్మెల్యే అయిన వాళ్ళ మామయ్య తన కూతుర్ని కాపాడినందుకు చైతన్యకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి తనని బాగా సెటిల్ చేస్తాడు. ఇంకా తన స్నేహితులు కూడా చైతన్యకి సహాయం చేశారని తెలుసుకొని పౌరం లక్ష్మణ్ ఇంకా రజియాని కూడా మంచి సొంతగా కంపెనీస్ పెట్టించి వాళ్ళను కూడా బాగా సెటిల్ చేస్తారు. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. నీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.